ఆ, నువ్వు గానీ చేస్తావా ఏంటి? ఆ, నువ్వు చేస్తే నేను అస్సలు ఒప్పుకోనక్క. ఆ, పోనీ అనన్యని పిలవమంటావా? ఆ, నువ్వు చెప్తే చేస్తుందా? ఆ, ఏం మాట్లాడుతున్నావు ఆనందా? నేను చెప్తే ఏవైనా చేస్తుంది. నా మాటకి ఎంత విలువిస్తుందో తెలుసా నీకు? అవునా అక్క? అవును. హ, పైకి ఏదో కఠినంగా మాట్లాడినట్టు ఉంటుంది కాని దాని మనసు వెన్నపూస. అవునా? ఉమ్, ఉమ్, ఆ, అయితే పిలువు ఆ పూసని. ఉమ్, ఉమ్. అమ్మా అనన్య, అమ్మా అనన్య. ఏంటి ఇద్దరు ఇక్కడే ఉన్నారు? ఎందుకు పిలిచినట్టు? ఏంటత్తయ్య గారు పిలిచారు? రేపు పనమ్మాయి పనిలోకి రావట్లేదంటమ్మా. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు అత్తయ్య గారు? అంటే రేపు పనివాళ్ళు వస్తే అంట్లన్నీ తోమేస్తారు కదా. హ, ఇప్పుడు సడన్గా రావడం లేదని మెసేజ్ పెట్టిందంట. ఏం చేద్దామని అంటుంటే మీ అత్తయ్య మా కోడలు అనన్య ఉంది కదా, నేనేం చెప్పినా చిటికలో చేసేస్తుంది, ఆ అంట్లన్నీ చిటికలో తోమేస్తుంది అంది. అందుకే పిలిపించా. ఆ- ఆ- అంట్లు నేను తోమలా? అవునమ్మా, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు చిటికలో చేసేస్తావు. అది ఆనందకి చెప్తుంటే నమ్మట్లేదు. నువ్వు కడిగేస్తావు కదమ్మా. ఆ? ఆ, 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 ఏంటి తల అడ్డంగా ఊపుతున్నావు? చేస్తాననా చెయ్యననా? అంటే మా అత్తయ్య గారు చెప్తే ఏమైనా చేస్తానండి. హ, నేను చెప్పానా నీకు? తనకి నా మాట అంటే ఎంత గౌరవమో. అయితే ఇంకెందుకు లేటు, మొదలెట్టు. అక్క, పైనున్న గిన్నెలు ఎప్పటినుంచో ఉన్నాయి కదా, అవి కూడా తీసుకురా అక్క. పనిలో పని తోయేస్తుంది. సరే ఆనంద.
అక్క నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అక్క. ఎంత పనైనా నువ్వు చెప్పగానే చిటికలో చేసేస్తుంది. నీ మాటంటే ఎంత గౌరవమో. మరి ఒక అంట్లు తోడమేంటి ఆనందా? నేను చెప్పానే అనుకో, తెల్లారే వరకు ఇల్లంతా మొత్తం తడిగుడ్డ పెట్టేమన్నా పెట్టేస్తుంది. ఆ పని ఇప్పుడెందుకులే అక్క, పొద్దున్నే చేస్తుందిలే. పని అయిపోయిందిగా. అక్క నువ్వు వెళ్ళి పడుకో, నేను కూడా వెళ్తా. అనన్య, వెళ్ళి పడుకోమ్మా. అలాగే అత్తయ్య గారు. నాకు తెలియకుండా నా కూతుర్ని బర్త్డే పార్టీకి పంపించి నన్ను బాధపడేలా చేశావని చాలా ఆనందపడినట్టున్నావు. దానికిది రిటర్న్ గిఫ్ట్. ఇప్పుడు నీకు అర్థమైందా పని మనిషి రాను అని ఎందుకు మెసేజ్ వచ్చిందో? నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా ఎక్స్ట్రాలు చేసావనుకో, ఇలాగే నీ కొలెస్ట్రాల్ కరిగించాల్సొస్తుంది. ఇంకెప్పుడు చేయకో. నీ కొలెస్ట్రాల్ కరిగించాల్సొస్తుంది. పని మనిషిని కావాలనే ప్లాన్ ప్రకారమే రాకుండా చేసి నా చేత అన్ని పనులు చేపిస్తావా ఆనంద భైరవి? అంటే నాది కోడలు స్థాయి కాదు, ఇట్టి పని మనిషితో సమానమని సింబాలిక్గా ఎలా చూపించావన్నమాట. చెప్తానత్తయ్య గారు, చెప్తాను. మీరు నా మీద ఎన్ని కాన్సెప్టులు అల్లితే దానికి మించి మీ అందరి మీద కాన్సంట్రేషన్ నేను చేయలేననా? నేను ఈ గడపలో అడుగు పెట్టిందే నా హాన్ని నువ్వు దెబ్బ కొట్టావని, నిన్ను ఎదురు దెబ్బ తీయాలని. తీస్తాను. ఈ రోజు నుంచి డోసు వేరే లెవెల్లో ఉంటుంది, చూపిస్తాను. టార్గెట్ నీ ముద్దుల కోడలు శరణ్యతోనే మొదలు పెడుతున్నా. లహరి, నెక్స్ట్ లహరి నీ కూతురు. లీలావతి, తరువాత నీ తోడి కోడలు లీలావతి. ఆనంద, ఆ తర్వాత ఫైనల్గా నువ్వే. నీ వరకు వచ్చేసరికి ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబంగా కాదు, నీ గొంతుకు బిగుసుకుపోయిన ఉరితాడులా మార్చేస్తాను.
వెయిట్ చేయి ఆనంద భైరవి, వెయిట్ చేయి. శరణ్య ఏంటి ఎవరూ చూడకూడదన్నట్టు అలా నక్కి నక్కి మరీ వెళుతోంది. జ్యోతి, జ్యోతి! శరణ్య ఎక్కడికి వెళుతోంది? అమ్మగారు అది ఎక్కడికని అడుగుతుంటే నసుకుతున్నావేంటి? గుడికెళ్తున్నారమ్మా. గుడికా? ఒక్కతే వెళ్ళడం ఏంటి? ఏమోనమ్మా. దర్శన్, ఏంటి పెద్దమ్మా? శరణ్య గుడికి వెళుతోందంట, నువ్వెళ్ళలేదేంటి? గుడికా? తను గుడికెళ్తున్న విషయం అసలు నాకు తెలియదు కదా. అదేంటి నీతో చెప్పలేదా? నువ్వు రాను అంటే తనొక్కతే వెళుతుందేమో అనుకున్నాను. నాకు చెప్పాల్సిన అవసరం ఆవిడకేంటిలే పెద్దమ్మా. అదేంట్రా అలా అంటావు? మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అబ్బే, అలాంటిదేం లేదు. మరి నాతో చెప్పాల్సిన అవసరం ఏముంది అంటావేంటి? అంటే అమ్మతో చెప్తే సరిపోతుంది కదా అని. నిజంగా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమీ లేదు కదా? లేదు పెద్దమ్మా. వీడు చూస్తే గొడవ ఏమీ లేదు అంటున్నాడు. శరణ్య చూస్తే ఒక్కతే వెళుతోంది. ఎందుకు ఒక్కతే వెళుతున్నట్టు? కావాలంటే గుడికి ఇద్దరం కలిసే వెళ్తాం, సరేనా? ఉమ్. బ్యూటీ పార్లర్కి వచ్చావా? ఎలాగైనా సరే తనని ఈసారి నా కారు ఎక్కించుకోవాలి.
ఎస్. షిట్, టైర్ పంచర్ అయిపోయిందేంటి? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? లహరి గారు, హాయ్ లహరి గారు, మీరేంటి ఇక్కడ? బ్యూటీ పార్లర్కి వచ్చాను. మరి మీరు? నేను మీకోసమే వచ్చాను. హా? అదే, నేను అటుగా వెళ్తున్నాను, మిమ్మల్ని చూసి వచ్చాను. నా బైక్ టైర్ పంచర్ అయిపోయింది. రియలీ? థ్యాంక్ గాడ్. అదేంటి? తప్పుగా అనుకోకండి. టైర్ పంచర్ అవ్వలేదనుకోండి, మీరేం చేస్తారు? బైక్ స్టార్ట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? అదే ఏం చేయాలో తెలియట్లేదండి. ఇప్పుడు మీరు నన్ను లిఫ్ట్ అడిగి నా కార్లో వస్తారు. నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంత అందమైన అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ దొరికినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదండి. నేనేం మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదు కదండి. ఆటోలో వెళ్తాను, లేదంటే క్యాబ్లో వెళ్తాను. వెళ్ళొచ్చు, కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు హర్ట్ చేయరని నా నమ్మకం. మీరు కాదనకండి. మీరు కాదంటే నా కార్ కూడా హర్ట్ అవుతుంది. ప్లీజ్. అయ్యో, నేనేం బ్యాడ్ బాయ్ని కాదండి. కావాలంటే మా ఇంటికి వచ్చి మా మమ్మీని అడగండి, నేనెంత మంచివాడిని చెప్తుంది. అదిగో నవ్వారంటే వస్తున్నారు. కమాన్ ప్లీజ్. అయ్యో అది కాదండి. మరి ఇంకా డౌట్ ఏంటండి? మరి నా బైక్? నాకు అర్థమైంది. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా. రే, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ బైక్ ఒకటి ఉంటుంది. కొంచెం పంక్చర్ వేయించుకొని నేను చెప్పిన అడ్రస్ తీసుకొని వచ్చేసి, ఓకేనా? మీ ప్రాబ్లం సాల్వ్. వెళ్దామా? ప్లీజ్ అండి. ఇదేంటి ఇక్కడ ఆపారు? ఫస్ట్ టైం నా కార్ ఎక్కిన అందమైన అమ్మాయి మీరేనండి. మీకు కూల్ డ్రింక్ కూడా ఇప్పించకుండా తీసుకెళ్తే ఏ మీ కార్ ఏమైనా ఫీల్ అవుతుందా? నేను ఫీల్ అవుతాను. దిగండి. మీరు కూర్చోండి, నేను వెళ్ళి డ్రింక్స్ తీసుకొస్తాను. తాగుల హరి.